హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. చాలా రోజుల తర్వాత కాదు, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత అనమాట. సో ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అనమాట. అదేంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి అంటున్నారు, ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు. మొత్తం కలిపి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా, సో ఆ రోజున డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారనమాట. సో మళ్ళీ అలాగే కొంతమంది హైదరాబాద్లో కొంతమంది ఇల్లు కోల్పోయారు, అండ్ చెరువుల దగ్గర గుడిసెలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఇల్లు కోల్పోయారు. సో వాళ్ళకు కూడా ఇస్తారు, బట్ ఎలా అనేది కండిషన్స్ అప్లై, ఏ కండిషన్స్ బేస్ మీద ఇస్తారనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం 50,000 ఇండ్లు అనమాట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్కి అయితే రెడీగా ఉన్నాయి. సో అవి జూన్ 2 లోపల అయితే కంప్లీట్ చేస్తారు. ఈవెన్ కంప్లీట్ కాకపోతే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోమంటారంట. ఐ మీన్ 5 lakhsలో ఎంతవరకు కంప్లీట్ అయిందో దాని బేస్ మీద డిపెండ్ అయ్యి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఎంతో కొంత అంటే వాళ్ళకి నచ్చినంత కాదు. సో మనకి ఎంతవరకు అయితే ఇల్లు కంప్లీట్ అయిందో దాన్ని బట్టి ఇంకెంత నీడ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండని వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ టైం నోటీస్ జారీ చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వన్న వాళ్ళకి ఇంకా సెకండ్ టైం డైరెక్ట్గా ఇల్లు మేము తీసేసుకుంటున్నట్టుగా నోటీస్ పంపించేస్తారంట. సో ఆ ఇల్లు కూడా మిగిలినవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. సో ఏ ఏరియాలకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనేది కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 2 నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేలా ఏర్పాట్లు, వరుసగా రివ్యూలు చేస్తున్న మంత్రి పొంగిలేటి. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెలాఖరు వరకు 1,00,000 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గతంలో నిర్మాణం పూర్తయి లేదా పాక్షికంగా పనులు జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 51,000 ఇండ్లు ఉండగా, మరో 50,000 ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అర్థమైంది కదా. సో కంప్లీట్ అయినాయి కానీ, పాక్షికంగా కంప్లీట్ అయినాయి కానీ, మొత్తం కలిపి జూన్ 2 నాటికల్లా గృహప్రవేశాలు చేయించేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట. నిర్మాణం పూర్తవకుంటే ఆర్థిక సాయం, నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన తర్వాత మిగతా పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. హౌసింగ్ ఆఫీసర్లు తనిఖీ చేసి ఇచ్చే రిపోర్టును బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇక పనులు పూర్తయిన ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలై రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీల పనులు పూర్తి చేయనున్నారు. పెద్ద సంఖ్యలో ఇండ్లు ఉన్న దగ్గరలో స్కూలు, చిన్న హాస్పిటల్ను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో కొంతమంది ఏంటి, స్కూలు, హాస్పిటల్స్ మాకు మౌలిక వసతులు ఇక్కడ దగ్గరలో లేవు, అన్నీ కొనుక్కొచ్చుకోవాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి చివరిలో ఉన్నాయి కానీ కొంతమంది ఉండడానికి ఇష్టపడట్లే కదా. సో దానివల్ల అన్నీ అందుబాటులో ఉండేటట్లు ఆ పనులు కూడా చేస్తున్నారు అనమాట. వేసవిలో వేగంగా పనులు, సాధారణంగా ఎండల తీవ్రత వల్ల నిర్మాణ పనులు మందగిస్తాయి. కానీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఇండ్లను పూర్తి చేయాలని ఆదేశించడంతో వేగంగా జరుగుతున్నాయి. మార్చి చివరి నాటికి 20,000 గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఏప్రిల్లో 30,000 ఇండ్లు పనులు పూర్తయ్యాయి. ఈ నెల 30 లోపల ఈ నెలలో మరో 30,000 ఇండ్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారనమాట. సో ఇది ఇందిరమ్మ ఇండ్ల గురించి అండ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ ఇల్లు కోల్పోయారు కదా, సో వాళ్ళ గురించి. చెరువుల వద్ద ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. మాదాపూర్లోని సున్నం చెరువుతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన వారితో శుక్రవారం హైడ్రా ఆఫీస్లో కమిషనర్ సమావేశమై మాట్లాడారనమాట. సో ఏమని అనంటే, చెరువు పరిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఎంతమంది నివాసం ఉంటున్నారు అనే విషయంపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కండిషన్స్ ఏంటి అని అంటే, 2024 జూలై 19వ తేదీకి ముందు నివాసం ఉన్నవారి లెక్కలు సేకరిస్తున్నారు అనమాట. సో తర్వాత వాళ్ళకి ఇవ్వరా అంటే అది ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సో అంతకు ముందు నుంచి అక్కడ ఉంటూ ఇల్లు కోల్పోయిన వారికి మాత్రమైతే ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారనమాట. వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. నగరంలోని చెరువులను పునరుద్ధరించిన అన్ని చోట్ల ఇదే విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారని తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూలు, దేవరకద్ర, మహబూబ్ నగర్. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.